విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు అనేది భారతీయ జనతా పార్టీ మీద ఉన్న పెద్ద విమర్శ. ఆ విమర్శలో వాస్తవం కూడా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించారు, ఏమీ చేయకపోవడం కాదు. అదే సార్, చేయలేదు ఇన్ ద సెన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అదే సార్, న్యాయం చేయలేదు అని చెప్పి దానికి అదనంగా ఇది మాత్రం చేశారంటున్నారు సార్. అంటే ఈ ఆరోపణ చేసింది ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకనొక సందర్భంలో చేసింది 10 ఏళ్ల కాలంలో. పవన్ కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారని గతంలో విమర్శించారు. జగన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. జగన్ అయితే మాట అన్నారు సార్ గతంలో 2019లో 22 మంది ఎంపీలు వచ్చిన తర్వాత అక్కడ అవసరం లేదు కాబట్టి మనం డిమాండ్ చేయలేము అని చెప్పి. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. వైసీపీ గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని పేరే కదా 2019 ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మోడీ ప్రభుత్వం పైన పోటీపడే అవిశ్వాస తీర్మానం పెట్టారు. అంటే ఇప్పుడు అద్భుతమైన అవకాశం, అరుదుగా వచ్చే అవకాశం ఏపీ ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో, విభజన హామీలు అమలు పరుచుకోవడంలో. సో ఏపీ ఎంపీలు ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు ఇప్పుడు మీరు ఏపీలో 21 మంది కదా ఎన్డీఏకి ఎంపీలు? ఎస్ సార్, 16 + 3 + 2 21. ఎన్డీఏకి ఎంత టోటల్ ఇప్పుడు? 21 టోటల్. 292 -21 ఎంత? 271 లేదు కదా సార్, మెజార్టీకి 272 రావాలి. ఎస్, ఒకటి తక్కువ ఉంది. తక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు లేకపోతే మోడీ అధికారంలో ఉండే అవకాశం లేదు. మోడీ కాదు, ఎన్డీఏ, బీజేపీకి ఎలాగో అవకాశం లేదు. సో ఈ 21 మంది ఎంపీలు మద్దతు ఉంటేనే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుంది. ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఉంటుందా? సరిగ్గా 2004-2014 మధ్యలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 30కి పైగా ఎంపీలు మద్దతు ఉండడం వల్లనే అక్కడ యూపీఏ ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ ఫేమస్ స్టేట్మెంట్ అది, ఐఆమ్ హియర్ రాజశేఖర్ రెడ్డి బికాజ్ యు ఆర్ దేర్ అన్నాడు. రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ అన్న మాటలేదు, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అన్నాడు. నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ నువ్వు ఉండడం వల్లనే అని. అందువల్ల ఇలా మోడీ ఢిల్లీలో ఉన్నాడంటేనే అది చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండడం వల్లనే. సో ఇదేమి బీహార్లో నితీష్ కుమార్ గెలుచుకున్నవన్నా బీజేపీ సహకారంతో గెలుచుకున్నాయి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సహకారం లేకపోయినా టీడీపీకి రిజల్ట్ వచ్చింది కదా. ఇవాళ బీజేపీ ఎంపీలు కూడా టీడీపీ గెలిపించింది. నిజంగా పనులు వాళ్ళు టీడీపీ పేరుకు బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళకు బ్యానర్ కట్టిన నుంచి మొదలు కొట్టుకొని జెండా కట్టిన వరకు, ఓటు వేయించిన దానికెళ్ళి వేసిన వరకు అంతా టీడీపీ కదా. సో అందువల్ల ఇవాళ 21 మంది ఎంపీలు మద్దతు ఉంటేనే మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం అడగాలి? అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడుకి అప్పీల్ ఏంటంటే మీరు ఎన్డీఏలోనే ఉండండి, ఎన్డీఏ వాడకండి, ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. ఇట్ ఇస్ నాట్ ఎథికల్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఎథిక్స్ ఉండాలి. గతంలో బీజేపీ చేసింది కదా, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో చేసింది కదా, ఉత్తరాఖండ్లో చేసింది కదా, అరుణాచల్ ప్రదేశ్లో చేసింది కదా, అండ్ తెలుగుదేశానికి చెందిన 4 ఎంపీలకు కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో కలుపుకున్నది కదా. ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ స్టిల్ ఐ వాంట్ చంద్రబాబు నాయుడు టు బీ ఇన్ ఎన్డీఏ. ఎన్డీఏలోనే ఉండాలి. కానీ ఎన్డీఏలో ఉండేటప్పుడు దాన్ని బేషరతుగా ఉండాల్సిన అవసరం లేదు, అన్కండిషనల్గా ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలకు అల్టిమేట్గా ప్రజలకు మేలు చేయడం అనేది ప్రాతిపదిక అయితే తప్ప మరొకటి ప్రాతిపదిక ఉండకూడదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళ కండిషన్ పెట్టాలి. ఏం కండిషన్ పెట్టాలి అంటే ఎన్డీఏలో మీరు నాకు కన్వీనర్గా, నేను ఎన్డీఏలో ఉండడం ఉండకపోవడానికి కండిషన్ అంటలేదు. ఎందుకంటే ఎన్డీఏ కన్వీనర్గా మీరు నన్ను అడిగారు, సంతోషం. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేకుండా మీరు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా ఇస్తే లాభం ఏంటి? అది చంద్రబాబు నాయుడు గౌరవాన్ని పెంచుతుందా? రేపు ప్రత్యర్థులు విమర్శకులు వ్యాఖ్యానించరా? సో ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రత్యేక హోదా రాలేదు, కానీ చంద్రబాబు నాయుడుకు కూడా మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారు అది కూడా మన అందరికీ తెలుసు. వాళ్ళ పరిస్థితి ఉంది కనుక ఇచ్చారు. లేకపోతే నితిన్ గడ్కరీని పట్టించుకొని మోడీ చంద్రబాబు నాయుడు పట్టించుకునేవాడా? అనుమానమే లేదు కదా. అద్వానీనే పక్కకు పెట్టిన మోడీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసేవాడా? సో అవసరాలు దగ్గరకు ఆ రకంగా చేయిస్తున్నాయి. సో మోడీ ఏ అవసరాలతోనైతే చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఉండమంటున్నాడు, అదే అవకాశంగా తీసుకొని నాకు సంతోషం, నేను ఎన్డీఏ కన్వీనర్గా ఉంటాను, కానీ నాకు నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి.
దివ్యమైన రాజధాని, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళుగా రాజధాని లేదు. అమరావతి నిర్మాణానికి కేంద్రము పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడింది. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. హైదరాబాద్ లాంటి ఒక ఆదాయం కలిగిన నగరం ఆంధ్రప్రదేశ్కు లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని కట్టడం మా పని కాదు, రాజధాని కట్టడం మా పని కాదు, మేము 1000 కోట్లు ఇస్తాం, 1500 కోట్లు ఇచ్చాం, మీరు బిల్డింగ్లు కట్టుకోండి అని కేంద్రం చేతులు దులపడానికి వీల్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజనకున్న చారిత్రక పూర్వరంగం వేరు, ఇతర రాష్ట్రాల ఏర్పాటు వేరు. మీరు ఛత్తీస్గఢ్లో రాజధాని నిర్మాణానికి మేము ఇంతే ఇచ్చాం అనే ఆర్గ్యుమెంటు, జార్ఖండ్లో రాజధానికి ఇంతే ఇచ్చామనే ఆర్గ్యుమెంట్ ఆంధ్రప్రదేశ్కి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా మీరు చేశారు. మీరు ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజధాని ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాలు వారు కోరుకొని రాజధాని ఉన్న ప్రాంతం నుంచి విడిపోయారు. వాళ్ళు కోరుకున్నారు, లక్నో నుంచి మేము విడిపోతాం, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉత్తరాఖండ్లో ఉద్యమం జరిగింది. మీకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ ప్రజలు కోరుకున్నారు రాజధాని నుంచి విడిపోవటానికి. కానీ సీమాంధ్ర ప్రజలు కోరుకోలేదు రాజధాని నుంచి విడిపోవటానికి. పైగా మేము విడిపోము అన్నారు. అయినా మీరు వారి అభిష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 3 మీకు అవకాశం ఇచ్చింది కనుక మీరు పార్లమెంట్ చట్టం ద్వారా చేశారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా మీరు సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అందువల్ల ఇవాళ అమరావతి అనే బ్రాండ్తో, పేటెంట్తో చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో మళ్ళీ ఎదిగాడు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు విజయవంతం కావటానికి కేంద్రం సహకరించాలి. అమరావతిలో చంద్రబాబు నాయుడు అడగాలి, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, తక్షణం ప్రకటించండి స్టీల్ ప్లాంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటంలో పాల్గొన్నాడు, ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన చేయగలిగిన పని జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. 22 ఎంపీలు ఇచ్చినా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు. ఇవన్నీ విమర్శించారు. కానీ ఇప్పుడు మీకు 21 ఎంపీలు ఇచ్చారు. 21 ఎంపీలే కాదు, జగన్మోహన్ రెడ్డికి 2019లో, చంద్రబాబు నాయుడుకు 2014లో లేని ఒక ప్రత్యేక పరిస్థితి కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ మద్దతుతోనే అక్కడ మోడీ ప్రభుత్వంలో ఉన్నాడు. ఈ అవకాశం గతంలో ఎప్పుడూ లేదు. అందువల్ల ఇలా పోలవరం నిర్వాసితులకు మేము డబ్బులు ఇవ్వము, పోలవరం పెరిగిన ఎస్టిమేట్లో డబ్బులు ఇవ్వం అనే ప్రశ్నే ఉండకూడదు. మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయండి, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టండి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో పెట్టండి, విశాఖ రైల్వే జోన్ ఆదాయంతో కూడిన రైల్వే జోన్ ఆదాయం లెక్క పెట్టండి. మీరు బెంగళూరు మెట్రోకు మీ రాజకీయ అవసరాలకు డబ్బులు ఇచ్చారు, కేరళలో పెరగడానికి కొచ్చిన్ మెట్రోకి ఇచ్చారు. మరి ఎందుకు విజయవాడ మెట్రోకి ఇవ్వరు? ఎందుకు విశాఖ మెట్రోకి ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కు విజయవాడ విశాఖ మెట్రోకి ఇవ్వాలి కదా కేంద్రం. సో ఆ మెట్రోలకు ఇవ్వండి. మీరు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు సహకరించండి. ఇలాంటి డిమాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముందు పెట్టాలి. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణే కాదు, ఈవెన్ బీజేపీ ఎంపీలు కూడా. ఎందుకంటే తెలుగు బిడ్డలుగా టీడీపీ లేదు, వైసీపీ లేదు, బీజేపీ లేదు, జనసేన లేదు, వాళ్ళు తెలుగు బిడ్డలు. ఈవెన్ నేను ఆంధ్రప్రదేశ్కే కాదు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్న వారికి కూడా నాయకుడే. ఎందుకంటే ఆయన తెలుగు జాతి కొరకు ఆలోచించే నాయకుడు నేను అనేకసార్లు చెప్పాను కదా. మరి ఇవాళ తెలంగాణ డిమాండ్ కూడా చంద్రబాబు నాయుడు ముందు పెట్టాల్సి ఉంటుంది. సో కనీసమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కనుక తెలంగాణ గురించి తెలంగాణ ఎంపీలు చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కనుక మీరు ఎన్డీఏ కన్వీనర్ కన్నా నాకు కావాల్సిందివి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడుకే ప్రత్యేక హోదా ఇస్తే ఎన్డీఏ కన్వీనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గౌరవం తగ్గుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రత్యేక హోదా సాధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర సహకారాన్ని పొంది పోలవరం పూర్తి చేసి విశాఖ రైల్వే జోను, రిఫైనరీ కాంప్లెక్స్, స్టీల్ ప్లాంట్లు కూడా తెచ్చుకొని విజయవాడ విశాఖ మెట్రోలు కనుక నిర్మించుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఇంకో 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు అధికారంలో ఉండటానికి పునాదులు వేసిన వాళ్ళు అవుతారు. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకు,
టీడీపీ ప్రయోజనం కొరకు చూసినా కూడా చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్లు పెట్టాలి. చరిత్రలో అరుదుగా అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు 2 చేతులా లాక్కోవాలి. డిఫైనింగ్ మూమెంట్ అంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్లో. ఆ డిఫైనింగ్ మూమెంట్లో నీవు తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇన్నేళ్లుగా తెలుగుదేశం డిమాండ్ చేసింది, ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ ఒక అవకాశం. ఈ 21 మంది ఎంపీలే కాదు, 25 మంది ఎంపీలు మద్దతు ఇస్తారు కదా. 21 మంది సాక్షాత్తు ఎన్టీ రామారావు కూతురు ఇవాళ పార్లమెంటు సభ్యురాలు, ఎన్టీ రామారావుకు అల్లుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ కన్వీనర్గా ఉండబోతున్నాడు. ఇంకా రామారావుకు భారత్ ఎందుకు రాదండి? మీకు అజిత్ సింగ్ కుమారుడు జయంత్ సింగ్ ఆర్ఎల్ఏ మద్దతు కావాలంటే మీరు చౌదరి చరణ్ సింగ్ భారత్ ఇస్తారు. నితీష్ కుమార్ మద్దతు కావాలంటే కర్పూరి ఠాకూర్కి ఇస్తారు. ఎన్టీ రామారావు ఎవరి మద్దతు తెలుగు వాళ్ళ ఎంపీల మద్దతు అవసరం లేదా? మరి రామారావుకి ఎందుకు ఇవ్వరు? పాలిటిక్స్ ప్రకారం భారత్ ఇవ్వాలని కోరుకోను, కానీ మీరు ఇచ్చారు కదా. మీరు చేసిన పని అదే కదా. ఆ పని చేసినప్పుడు బీహారీలకు యూపీ వాళ్ళకు ఒక లెక్క, తెలుగు వాళ్ళకు కోరకమైన గౌరవమా సార్? అందువల్ల ఎన్టీ రామారావు భారతరత్న ప్రకటించాలి. ఇవి గనక ముందు బహుశా చంద్రబాబు నాయుడు పెడతాడని అనుకుంటాను. అందుకే ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఆఫర్ వచ్చిన నాకు సమయం కావాలి అని అడిగినట్టు నాకున్న సమాచారం. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఎన్డీఏ కన్వీనర్ అయిపోయేవాడు కదా. సో ఐఎమ్ షూర్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈ డిమాండ్లు పెట్టి మాకు కాదు ఇవ్వాల్సింది ప్రత్యేక హోదాలు, మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇచ్చినట్టే అని పెడతారని ఆశిద్దాం. ఇప్పుడు విమర్శలకు సమయం కాదు, ఎందుకంటే నిన్న గెలిచారు. లెట్ us వెయిట్. వి హోప్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయనకున్న అనుభవంతో ఈ డిమాండ్ పెట్టకుండా ఉంటాడని అనుకోను. ఎందుకంటే ఈ డిమాండ్ల మీదనే ఎన్డీఏ నుంచి విడగొట్టుకున్నవాడు కదా. ఈ డిమాండ్ల మీదనే కదా మోడీతో ఆయనకి ఏమైనా గట్టు పంచాయతీ ఉందా, పొలం పంచాయతీ ఉందా? సో చంద్రబాబు నాయుడు చెప్పాడు పొత్తు పెట్టుకున్నప్పుడు, నాకేమీ మోడీ పట్ల వ్యతిరేకతతో పర్సనల్గా నేనేమీ బయటికి రాలేదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బయటకు వచ్చాను అన్నాడు. అందువల్ల అదే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఇవాళ మీరు డిమాండ్ చేయాలనేది అడిగేది.